అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనిషిలో కృతజ్ఞతాభావం, త్యాగము, విశ్వాసము అనేది రోజు రోజుకి ఈ జనరేషన్లో తక్కువైపోతుంది, కనుమరుగైపోతుంది. కంటికి చూద్దామన్నా సరే కనబడడం లేదు. ఎప్పుడో స్వతంత్రం రాకముందు పుట్టిన మనిషిలో కూడా ఈ జనరేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంది. మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మనిషిలో మంచి అనేది లేదా అంటే లేదని చెప్పాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఏమిటంటే ఒక వేటగాడు అడవికి వెళ్తే వేటాడుతుండగా ఒక పులి అతను వెంటపడగా దాని నుంచి తప్పించుకుంటూ అతను ఎటువైపు వెళ్ళాలో తెలియకుండా ఒక చెట్టు ఎక్కి దాక్కుంటాడు. ఆ పులి అతను ఎప్పటికైనా కిందకి దిగపోతాడా అనేసి ఆ పులి ఆ చెట్టు కిందే వెయిట్ చేస్తుంది. అతని యొక్క దురదృష్టం ఏమిటంటే ఆ చెట్టు పైనే ఎలుగుబంటి అనేది దాగుంది. అది గమనించిన అతను ఏం చేయాలరా దేవుడా, కిందేమో పులి పైనేమో ఎలుగు ఉంటే ఈరోజు నా మరణము కన్ఫామ్ అయింది అనేసి అనుకుంటున్నాడు. కానీ ఎలుగుబంటు అతన్ని ఏమీ చేయలేదు. కొంత సమయానికి ఆ పులి, ఓ ఎలుగుబంట, అతన్ని నువ్వు తోసివేసేయి, నేను తినేసి వెళ్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది అనేసి అని చెప్పగా దానికి ఎలుగుబంటు, నేను అలాంటి పని చేయను, ఈ చెట్టు అనేది నా సుగ్రహము, ఈ గృహంలోకి వచ్చిన తర్వాత నేను ఇలాంటి పని నేను చేయలేను, నన్ను క్షమించు పులిరాజా అనేసి అని చెప్పిందంట. సరే, అలా చెప్పిన తర్వాత కొంత సమయం తర్వాత ఆ ఎలుగుబంటి నిద్రపోయింది. నిద్రపోయిన తర్వాత ఈ పులి ఏం చేసిందంటే మెల్లగా ఆ మనిషిని, వేటగాడా, నువ్వు ఎప్పటికైనా కిందకి దిగాల్సిందే, అప్పుడైనా నేను నిన్ను తినేస్తాను, కావున నువ్వు ఏం చేస్తావంటే ఆ ఎలుగుబంటిని కిందకి తోసేయి, నేను దాన్ని తినేస్తాను, వెళ్ళిపోతాను, నువ్వు హ్యాపీగా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. దానికి మనిషి ఆలోచన చేసి ఎటువంటి ఆలోచన లేకుండా, కృతజ్ఞత చూపించకుండా ఆ ఎలుగుబంటిని పైనుంచి తోసేస్తాడు. నిద్రపోతున్న ఆ ఎలుగుబంటి నిద్ర మెలకు వచ్చి ఒక కొమ్మని పట్టుకొని మరలా పైకి వెళ్ళింది. అప్పుడు పులి ఇలా అడుగుతుంది, ఓ ఎలుగుబంట, చూసావా, ఇంతకుముందు తనను తోయమంటే నువ్వు తోయలేదు, ఇప్పుడు తనేమో తోసేశాడు, మరి ఎలా ఇప్పుడు అంటే, చూడు పులిరాజా, అది అతని యొక్క మనసు యొక్క స్వభావము, ఇది నా యొక్క మనసు స్వభావము. అతను నా దగ్గర ఉన్నప్పుడు నేను అతన్ని ఏమీ చేయలేను, నా గృహంలోకి వచ్చినప్పుడు అనేసి ఒక జంతువు అలా చెప్పగానే ఆ పులి ఆశ్చర్యపోయినట్టు. చూడండి, ఒక మనిషి యొక్క స్వభావం ఎలా ఉంది చూడండి. తను బతకడం కోసం ఇతరులను కూడా చంపే విధంగా తయారవుతున్నారు. అర్థమవుతుందా? ఇంత దారుణంగా తయారవుతున్నారో జనాలు. ఆలోచన చేయండి, ఎటు అవుతుందో ఈ సమాజము, ఎక్కడికి పోయి ఆగుతుందో ఎవరికి చెప్పలేము. భగవంతుని స్మరించండి, భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోండి అంటే ఎవ్వరూ చేయడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బతకడం కోసం ఇక్కడే శిలాశాసనంగా ఉండిపోతామనేసి మోసాలు, కృతజ్ఞత చూపించుకుని పోవడము, మనుషుల్ని 10 మందిలో అవమానపరచడము, ఇలా చేస్తున్నారు. ఏం జరుగుతుందేమో. మనిషి అన్న వాళ్ళు కొంచెమైనా సరే విశ్వాసము, కృతజ్ఞత, త్యాగం చేయడం నేర్చుకోవాలి. ఈ కథ వింటే మీకు అర్థమైంటుంది మనిషి యొక్క మనస్తత్వం ఏంటి అనేసి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. జై హింద్.